కాకినాడ బాన్గుడి సెంటర్లో వేయించేసిన శ్రీ ఉషరాజరాజేశ్వరి సమేత శ్రీ భానులింగేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని జ్వాలాతరుణం కార్యక్రమం జరిగింది. కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని శ్రీ ఉషరాజేశ్వరి సమేత భానులింగేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మళ్ళ చిన్న, కమిటీ సభ్యులు, ఆలయ బృందం తీన్మార్ డప్పులు మేళతాళాలతో భారీ ఎత్తున బాణసంచా కాలుస్తూ స్వామివారి పల్లకిని అర్చకులు, భక్త బృందం, ఆలయ చైర్మన్ త్రిశూలం పట్టుకుని ఊరేగింపుగా జరిపించారు. ఆలయం వద్ద ప్రారంభమైన గ్రామోత్సవం పద్మప్రియ థియేటర్, కోకిలా సెంటర్, బృందావన్ మీదుగా ఆలయం వద్దకు చేరుకుంది. ఆలయం వద్దకు చేరుకున్న ఊరేగింపులో భాగంగా ఆలయ ప్రధాన అర్చకులు హరిప్రసాద్ శర్మ జ్వాలాతోరణం వెలిగించారు. అశేషంగా తరలివచ్చిన భక్త బృందంతో స్వామివారి పల్లకి వెనక నుండి జ్వాలాతోరణం దాటి పునీతులయ్యారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ గుమ్మళ్ళ చిన్న మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు, ఆలయ ధర్మకర్తలు బి శ్రీరామ్, కలదిండి సురేష్, సూర్యగంగాధర్, ఏ పార్వతి, వెంకటలక్ష్మి, మీనాక్షి, విజయకుమార్, వరలక్ష్మి, హరిప్రసాద్ శర్మ, ఉమామహేశ్వరరావు, సుంకర శ్రీనివాస్, గువ్వల సూర్యప్రకాష్, సత్యనారాయణ, ముమ్మిడి త్రిమూర్తులు, సునీత వాణి, రెడ్డి, రాము నాయుడు, ఆలయ అభిషేకం కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీ రాజరాజేశ్వరి సమేత భానులింగేశ్వర స్వామి గుడిలో ఈ రోజున కార్తీక మాసం సందర్భంగా మరి నెల రోజుల నుంచి కూడా అక్కడ రోజు అన్నదానం జరుగుతుందండి. తర్వాత మరి ఈరోజు విశేషంగా మరి కార్తీక పౌర్ణమి కాబట్టి కార్తీక పౌర్ణమికి సందర్భంగా మనం ఈ రోజున మరి జ్వాలాతోరణం అని ఒక కార్యక్రమాన్ని, స్వామివారి కార్యక్రమాన్ని ఒకటి చేయడం జరుగుతుంది. తర్వాత మన గ్రామోత్సవం ఒకటి జరుగుతుందండి. అవి కూడా ఈరోజు జరిపించడం జరిగింది. యువ గారు మరి భక్తులు మరి ఈ కమిటీ ఆధ్వర్యంలోని అవి కూడా మరి బ్రహ్మాండంగా జరిగినాయి. భక్తులు కూడా చాలా విశేషంగా ఈరోజు వచ్చి స్వామివారిని దర్శించుకొని మరి జ్వాలాతోరణంలోని గ్రామోత్సవంలో కూడా పాల్గొన్నారు. మరి ఈ రోజున ఇంత ఘనంగా జరగడానికి కారణమైన మరి భక్తులు, మా అధికారులు, ఈఓ గారు, లేదంటే మా కమిటీ కూడా పాల్గొని అన్ని విజయవంతం చేసినందుకు వారికి ధన్యవాదాలు.